ఇవి చేసుకునేటప్పుడే పక్కన నేను వేయించడానికి సరిపడా నూనెనైతే వేడి చేసుకున్నాను. ఇలా వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం చేసుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే వీటిని వేయించుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా అలాగే వదిలేయాలి. నూనెలో వాటంతట అవే పైకి తేలేంత వరకు అలా వదిలేసిన తర్వాత మనం కలుపుకుంటూ దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్‌ని అస్సలు పెంచుకోకూడదు. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఇలా రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కరెక్ట్‌గా వేగాయి అంటే మనకి పైన వచ్చిన నురుగు అంతా కూడా తగ్గిపోతుందనమాట. ఇలా వేగిన తర్వాత వీటిని నూనెలోంచి తీసేసుకుని ఇలాగే మిగతా పిండితోటి గవ్వల్ని చేసుకుని వేయించుకోవాలి. ఇలా ఒక బ్యాచ్ గవ్వల్ని వేయించుకునేటప్పుడే మనం పక్కన ఇంకొక బ్యాచ్ గవ్వల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇలా గవ్వల పీట మీద గవ్వలు చేయడం అనేది సరదాగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు ఈసారి ఎప్పుడన్నా చేసేటప్పుడు పక్కన పిల్లల్ని పెట్టుకోండి. మనకి కూడా హెల్ప్‌గా ఉంటుంది. మీకిక్కడ వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! గవ్వలు ఎంత